ఏముంది ఎంజాయ్ చేస్తూనే ఉంటారు అన్ని విధాలుగా. ఇక అన్ని విధాలుగా ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. ఇది తెలిసి కూడా పెళ్లి చేసుకుంటాం చూసారా? తప్పక చేసుకుంటున్నామండి సొసైటీ కోసం. తప్పదు. ఇంతకు ముందు ఒకప్పుడు సొసైటీలో పెళ్లి అవ్వకపోతే రే ముద్రకాయ బెండకాయ అంటారు రా అనేవాళ్ళు. ఇప్పుడు పెళ్లి అవ్వకపోతే రే ఎందుకు పని చేయవారా నువ్వు అంటారు. ఇంకా అందుకన్నా సరే పద చేసుకుందాం ఏదో ఒకటి, ఆ జైలు కంటే ఈ జైలు బెస్ట్ అని వెళ్ళిపోతుంది. మీకే కదా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ కి ఒక 10 రోజులు వస్తాడు, వెళ్ళిపోతాయి ఏంటో. ఆయనే రమ్మంటావు 4 రోజుల తర్వాత రమ్మను. లేదు ఎల్లుండి రమ్మనేస్తా. ఎల్లుండి రమ్మనే. నేను మిస్ అవుతున్నాం ఆయనని. ఇక్కడ పాపం సిస్టర్ ఉంది, మదర్ ఉంది, అమ్మమ్మ నానమ్మ అందరూ పాపం. ఎందుకంటే నా హస్బెండే కదా. ఇక్కడ కూడా పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఇంకేం చేయలేం. ఎన్ని సంవత్సరాల నుంచి పాపం ఆయన? 4 years. జస్ట్ 4 years. అందుకే మిస్ అవుతున్నా. బాబోయ్ మా ఉంటే ఏమిటాను కదరా బాబోయ్. సో పెళ్ళాం ఊరు వెళ్తే ఆహా ఆ వినడానికే ఎంత బాగుందో కదా. కదా మీకు బాగుండదులే, మీకు ఎందుకు బాగుంటది కదా అని చెప్పడానికి. రెడీ. టంగ్ ట్విస్టర్ ఏంటంటే మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మన్నాడు మెలకు వచ్చాక సిగ్గుతో మొహం దాచేసుకుంది. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు మెలకు వచ్చి సిగ్గుతో ముఖాన్ని కప్పేసుకుంది. ఏదో ఒకటి, ఏదో కప్పేసుకుంది, దాచేసుకుంది, ఏదో చేసుకుంది. ఫాస్ట్ గా చెప్పండి 3 times. ఫస్ట్ నెంబర్ 1. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు మెలకు వచ్చి సిగ్గుతో కప్పేసుకుంది. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు సిగ్గుతో కప్పేసుకుంది. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది. ఏంటో మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు మెలకు వచ్చి సిగ్గుతో కప్పేసుకుంది. మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది, మర్నాడు మెలకు వచ్చి సిగ్గుతో కప్పేసుకుంది. మేఘాన్ని మెరుపొచ్చి దాటేసుకుంది, మర్నాడు మెలకువతో సిగ్గుతో కప్పేసుకుంది. సూపర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. ఇక మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. దబిడే. ఆల్ రైట్, మా దబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. సుస్మిత, ధనలక్ష్మి, సాయిప్రియ అండ్ మల్లేశ్వరి గారు. సో ఇప్పుడు రూల్స్ ఏంటి అంటే టర్న్ అనగానే తిరుగుతారు, మ్యూజిక్ వస్తుంది, ఎంజాయ్ చేయండి. నేను మల్లేశ్వరి గారికి ఒక డైలాగ్ చెప్తాను, అది 1 by 1 ఫార్వర్డ్ చేసుకోవాలి. ఓకేనా? టర్న్, మ్యూజిక్. మల్లేశ్వరి గారే ఇటు తిరగండి. డైలాగ్ ఏంటంటే అచంచలమైన ఆనందాన్ని పొందుతున్న చెంచల. అచంచలమైన ఆనందాన్ని పొందుతున్న చెంచల. అచంచలమైన ఆనందాన్ని పొందుతున్న చెంచల. చెంచల. ఏదో అయింది. అచంచలమైన ఆనందాన్ని పొందుతున్న చెంచల. అచంచలమైన ఆనందాన్ని పొందుతున్న చెంచల. అచంచలమైన ఆనందాన్ని పొందుతున్న చెంచల. అచంచలమైన ఆనందాన్ని పొందుతున్న చెంచల. అసంచలమైన ఆనందాన్ని పొందుతున్న చెంచల. అసంచలమైన ఆనందాన్ని పొందుతున్న చెంచల. అసంచలమైన ఆనందాన్ని పొందుతున్న చెంచల. ఆనందాన్ని పొందకుండా అసంచాన్ని ఎవరు ఆపుతున్నారు? అసంచాన్ని పొందుతున్న ఆనంద చంచల. అసంచాన్ని పొందుతున్న ఆచల్ల చెంచల. 3 చెంచాలు ఇస్తున్నాను. అసంచాన్ని పొందుతున్న ఆచల్ల చెంచల. ఆచార్య చెంచల. చంచలం. అసంచాన్ని పొందుతున్న ఆచార్య సంచన. అసంచాన్ని పొందుతున్న ఆచార్య ఆచార్య సంచన. అసత్యాన్ని పొందుకున్న ఆచార్య సంచన. అసత్యాన్ని అష్టాడి పొందుకున్న ఉంచుకున్నా సంచారి సంచర. అష్టాడి సంచారి సంచన. అసత్యాన్ని పొందుకున్న సంచారి సంచన. చంచాడి చంచన. అష్టాడి పుంచుకున్న చంచాడి చంచన. ఏది మైకిల్ తీయండి. సుష్మిత గారు చెప్పండి. అష్టాడి చంచన. ఇది ఏ భాష అండి? తెలుగులో
అష్టాడి సంచన తను అదే చెప్పింది. తను అది చెప్పింది, మీకు ఏం అర్థమైందో చెప్పండి. అదే ఏ, అంతేనా? అంతే. అష్టాడి సంచన. మీరు చెప్పండి బాలలక్ష్మి గారు. అసత్యాన్ని పొందుకున్న సంచారి సంచల. సంచారి. ఆగండి, మా సాయి కృప చెప్పొద్దు. సాయి ప్రియ మైక్ తీసుకొని చెప్పు. అసంచాన్ని పొందుతున్న ఆచార్య సంచన. ఆచార్య దేవా, విన్నావా? అసలు మొత్తం అంతా చేసింది ఇక్కడ వినడం బానే ఉంది. ఆ తర్వాత వెళ్ళిందమ్మా. ఏంటమ్మా చెప్పు. అసంచాలని పొందుతున్న ఆచల్య చంచల. ఆచల్య. ఇప్పుడు ఈ కిల్కీ భాష కంటే ఇదేదో డిఫరెంట్ భాష ఉంది. సూపర్. ఒకసారి గట్టి చెప్పండి, కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మల్లేశ్వరి గారు, బాలలక్ష్మి గారు, సుష్మిత గారు. మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. జయశ్రీ, హైమా, ఉషారాణి అండ్ సాయిదా. ఓకే, టర్న్ మ్యూజిక్. ఆరేసుకోబోయి పారేసుకుంది ఆదివారం పొద్దున్న. అర్థం కావట్లే. ఆరేసుకోబోయి పారేసుకుంది ఆదివారం పొద్దున్న. ఆరేసుకోబోయి పారేసుకుంది. ఆరేసుకోబోయి పారేసుకుంది ఆదివారం పొద్దున్న. ఆరేసుకుంటే పారేసుకుంది. ఆరేసుకోబోయి పారేసుకుంది ఆదివారం పొద్దున్న. ఆరేసుకుంటే పారేసుకుంది ఆదివారం పొద్దున్న. ఆదివారం పూట. ఆరేసుకోబోయి పారేసుకుంది ఆదివారం పొద్దున్న. ఆరేసుకుంటా పారేసుకుంది ఆదివారం పొద్దున. ఆరేసుకుంటే పారేసుకుంది ఆదివారం పొద్దున. ఆరేసుకుంటాం పారేసుకుంటాం ఆదివారం పొద్దున. మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి. ఆరేసుకుంటాం పారేసుకుంటాం ఆదివారం పొద్దున. 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 ఆదివారం పొద్దున. ఆరేసుకుంటాం పారేసుకుంటాం ఆదివారం పొద్దున. ఆరేసుకుంటాం పారేసుకుంటాం ఓయమ్మా. ఆరేసుకోబోయి పారేసుకున్న ఆదివారం పొద్దున. ఆ, ఆరేసుకోబోయి పారేసుకుంటాము ఆదివారం పొద్దున. మీరేం చెప్పారు చెప్పండి సాయిదా గారు. ఆరేసుకుంటాం పారేసుకుంటాం ఆదివారం మీ ఇష్టమా? తను చెప్పింది నేను చెప్పాను. ఏంటి అసలు డైలాగ్ చెప్పు. ఆరేసుకోబోయి పారేసుకున్న ఆదివారం పొద్దున. అది కాదు, నువ్వు చెప్పిన డైలాగ్ చెప్పు. ఆరేసుకున్నాం పారేసుకున్న ఆదివారం పొద్దున. ఏదైనా ఆదివారమే. అలానే పడింది, అలానే చెప్పు. ఈ సిస్టర్ చెప్పు. ఆరేసుకోబోయి పారేసుకుంటాం ఆదివారం పొద్దున. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ షాహిదా గారు.